హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు భారీ శుభవార్త. ఈ దసరా సెలవులలో అయితే పొడిగింపు అయితే రావడం జరిగిందనమాట హాలిడేస్. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు 2025 సంవత్సరపు దసరా సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ సెలవుల కాలాన్ని పొడిగించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఈ మేరకు వివరాలనైతే వెల్లడించారు. దసరా సెలవుల తేదీల్లో మార్పులు ప్రారంభంలో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2 తేదీ వరకు 9 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించగా, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ తేదీలలో మార్పులు చేశారు. నూతన ప్రకటన ప్రకారంగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులను అమల్లోకి వస్తాయి. దీంతో సెలవుల సంఖ్య 9 రోజుల నుంచి 11 రోజులకైతే పెరిగిందనమాట. ఉపాధ్యాయులు సెప్టెంబర్ 22 నుంచే సెలవులు ఇవ్వాలని కోరడంతో విద్యాశాఖ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అయితే పేర్కొన్నారు. పాఠశాలల పునఃప్రారంభం దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 3వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. ఈ యొక్క పొడిగించిన సెలవులు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు దసరా పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించడానికి ఎక్కువ సమయాన్నయితే అందిస్తాయి. ఇతర విద్యా సంస్థలకు సెలవులు జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రకటించిన సెలవులలో ఎటువంటి మార్పు లేదు. ఈ తేదీలు యథావిధిగా కొనసాగుతాయి. క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 2 తేదీ వరకు 6 రోజుల దసరా సెలవులు అయితే ప్రకటించారు. సెప్టెంబర్‌లో ఇతర సెలవులు దసరా సెలవులతో పాటు సెప్టెంబర్ నెలలో విద్యార్థులకు పలు ఇతర సెలవులు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 3న పాఠశాలలు తిరిగి తెరుచుకున్నప్పటికీ ఆహ్, ఈ నెలలో కొన్ని ముఖ్యమైన సెలవులైతే వస్తున్నాయి. అవేంటంటే సెప్టెంబర్ 5 మిలాదు నబీ పండుగ, సెప్టెంబర్ 7 ఆదివారము, సెప్టెంబర్ 13 రెండవ శనివారము, సెప్టెంబర్ 14 మరియు 21 తేదీలు మళ్ళీ ఆదివారాలే వస్తాయి కాబట్టి, ఈ 5 అదనపు సెలవులను కూడా కలుపుకుంటే సెప్టెంబర్ నెలలో విద్యార్థులకు దాదాపుగా 2 వారాల పాటుగా సెలవులు లభిస్తాయి. ఇది పండుగల సీజన్‌లో విద్యార్థులు విశ్రాంతిని తీసుకోవడానికి మరియు కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ సెలవుల పొడిగింపు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల నుంచి సానుకూల స్పందననైతే పొందింది.